Hi friends, this is your Kiran. Welcome back to Kiran Fact Sports ఛానల్. IPL 2024 మినీ యాక్షన్. సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఎడాపెడా విదేశీ ప్లేయర్స్ని కొనింది. సో ఆడే విదేశీ ప్లేయర్స్ కేవలం నలుగురు మాత్రమే. అది వాళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ అవకాశం కూడా లేదు. అండ్ కేవలం నలుగురు మాత్రమే ఆడాలి, కానీ వీళ్ళంతా విదేశీ ప్లేయర్స్ని కొన్నారు. అండ్ ఇండియన్ ప్లేయర్స్లో పెద్ద మీకు సెలెక్ట్ చేసుకోవడానికి కష్టం అయితే కాదు. సో ప్లేయింగ్ 11 చూద్దాం ఒకసారి. మీ ఫేవరెట్ ప్లేయింగ్ 11 మీరు కామెంట్ చేయండి. అండ్ వేరే టీం ఏది కావాలో కామెంట్ అడగండి, నేను అది ప్లేయింగ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ కోసం. సో ఇప్పుడు వీడియో చూసినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి ఓపెనర్స్గా మయాంక్ అగర్వాల్ అండ్ ట్రావిస్ హెడ్ పక్కా ఫిక్స్. వీళ్ళిద్దరు రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్, వీళ్ళని ట్రై చేస్తారు ఫస్ట్. అండ్ నెంబర్ 3లో రాహుల్ త్రిపాఠి ఖచ్చితంగా నెంబర్ 3 వచ్చేస్తాడు ఇతడు. అండ్ నెంబర్ 4 ఐడెన్ మార్కరమ్ కెప్టెన్ ఇప్పటి వరకు, అండ్ ఇక నుంచి ప్యాట్ కమిన్స్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. నెంబర్ 5 హెన్రిచ్ క్లాసెన్, సో ఫెంటాస్టిక్ బ్యాట్స్మెన్, ఇతనైతే ఉంటాడు ఖచ్చితంగా నెంబర్ 5లో. నెంబర్ 6 అభిషేక్ శర్మను ఆడించవచ్చు, ఎందుకంటే అతను లోయర్ ఆర్డర్లో కూడా చాలా బాగా ఆడాడు ఈ పోయిన సీజన్లో. నెంబర్ 7 వాషింగ్టన్ సుందర్, సో ఇప్పటి వరకు తన డబ్బుకు ఏమాత్రం న్యాయం చేయని ప్లేయర్ అంటే వాషింగ్టన్ సుందర్. సో ఈసారి ఏం చేస్తాడో చూడాలి. యాక్చువల్గా రిలీజ్ చేస్తాడని మనం అనుకున్నాం. నెంబర్ 8 ప్యాట్ కమిన్స్, సో 20 కోట్లు పైన పెట్టుకున్నారు ఒక ఆల్రౌండర్, ఇతన్ని ఖచ్చితంగా తీసుకుంటారు. నెంబర్ 9 షాబాజ్ అహ్మద్, ఆర్సీబీ నుంచి వచ్చిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్రౌండర్, ఇతనికి పక్కా ఉంటాడు. నెంబర్ 10 భువనేశ్వర్ కుమార్, సో రెగ్యులర్ మనకు ఎస్ఆర్హెచ్కి ఇతడు ఉంటాడు. అండ్ నెంబర్ 11 జయదేవ్ ఉన్నాడు. సో T20లో మంచి ఫెంటాస్టిక్ బౌలర్ ఇతను. అండ్ ఈ టీం మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు ఉంటుంది. అండ్ ఇంకో ఇంపాక్ట్ ప్లేయర్గా ఉమ్రాన్ మాలిక్, లేకుంటే నటరాజన్, లేకుంటే మయాంక్ మార్కండే. అది మనకు పిచ్ ఫేస్ ఆర్ స్పిన్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో బ్యాటింగ్ అయితే బలంగానే ఉంది, కానీ ఒక ఇండియన్ మంచి ప్లేయర్ బ్యాటర్ మిస్సింగ్, అండ్ స్పిన్నర్ కూడా ఇండియన్ స్పిన్నర్ మిస్సింగ్. సో మొత్తానికైతే విదేశీ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ మీదనే ఈసారి కూడా టైటిల్ ఆధారపడి ఉంది, ఎందుకంటే ఇండియన్ ప్లేయర్స్ ఎవరు ఈ టీంలో పెద్ద ఫామ్లో కనిపించట్లేదు.